బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ అలాగే లైఫ్ కోచ్ అను చౌదరి గారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్, నమస్తే. నమస్తే అమ్మా. అయితే మనం చాలా మంది మధ్య వెయిట్ ఎక్కువగా పెరిగిపోతున్నారు. చాలా మందిలో ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, మెన్ లో కానీ ఉమెన్స్ లో కానీ. అయితే ఎంత ఫుడ్ కంట్రోల్ చేసినా, ఎంత డైట్ ఫాలో అయినా వెయిట్ లాస్ చాలా కష్టం ఉంది, అంటే అవ్వడం. సో ప్రాపర్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఏం చెయ్యాలి అంటారు? అంటే న్యాచురల్ గా కాకుండా జనరల్ గా ఆయుర్వేదంలో మనకు కొన్ని డ్రింక్స్ ఉంటాయి కదా, ఇంట్లోనే హోమ్ లో చేసుకునేవి. సో ఎలాంటివి ఉన్నాయి అంటారు? ఓకే, వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఓన్లీ బరువు ఒకటే తగ్గాలి అని కొంతమంది భ్రమలో ఉంటారు. కోరిక కూడా అలానే ఉంది. సో వెయిట్ ఎక్కువగా ఉన్నా తప్పేమీ కాదు నాకు తెలిసిన దాని ప్రకారం. ఎందుకంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా హెల్దీగా ఉంటూ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ చక్కటి స్లీప్ ఉంటూ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ వాళ్ళకి సమ్ గోల్స్ అని ఉంటాయి, అవన్నీ రీచ్ అవుతూ ఉండే పర్సన్స్ హెవీ కొంచెం వెయిట్ ఎక్కువగా ఉన్నా అది ప్రాబ్లమే అవ్వదు. బట్ అలా కాకుండా మేము స్లిమ్ గా ఉండాలి, మేము అందంగా కనిపించాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే నేను ఈ డైట్ అనేది చెప్తాను. ఎందుకు అంటే బరువు తగ్గడం అనేది ఈజీ ప్రాసెస్. బట్ కాకపోతే ఏంటి అంటే ఈ బరువు తగ్గే ప్రాసెస్ లో వీళ్ళు ఏమి తినకుండా ఉండడం, ఈ మొహం అంతా కూడా లైక్ సన్నగా అయిపోవడం, స్కిన్ అనేది లూజ్ గా అయిపోవడం, తగ్గిన తర్వాత వీళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయి. ఫస్ట్ ఏమో తగ్గాలి అన్న తపనతో ఉంటారు. ఆఫ్టర్ వెయిట్ లాస్ అయిన తర్వాత నా స్కిన్ ఏంటి ఇలా సాగిగా ఉంది, నా ఫేస్ ఏంటి ఇలా చిన్నగా అయిపోయింది అని ఫీల్ అవుతూ ఉంటారు. ఒకటి అయితే డైట్ తో తగ్గొచ్చు ఆల్మోస్ట్ వెయిట్ లాస్ అనేది. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ హార్మోన్స్ అనేవి కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి. ఎందుకు అనంటే జెంట్స్ లో కన్నా లేడీస్ లో హార్మోన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ హార్మోన్స్ అనేవి మనకి కరెక్ట్ గా రిలీజ్ అవుతున్నాయా లేదు అంటే డైట్ లో ఉండేసి తర్వాత కొంతమందికి హెవీగా హార్మోన్స్ యాక్టివేషన్ జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది డైట్ చేస్తూనే ఈ రోజు నేను డైట్ చేస్తున్నా, ఈ రోజు నేను ఇది తినట్లేదు అంటే వాళ్ళకి తినాలి అని అనిపిస్తుంది. బట్ వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా ఆ ఫుడ్ పైనే ఉంటది. సో అటువంటి టైంలో హార్మోన్స్ రియాక్షన్ అనేది పెరుగుతుంది వీళ్ళకి తెలియకుండానే. ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ వర్కౌట్స్ చేయాలి, ఎక్సర్సైజెస్, ఏదో ఒక పని. అది ఇంట్లో హోమ్ వర్క్ కావచ్చు, లేదు అంటే బయట జాబ్స్ కావచ్చు, అండ్ మార్నింగ్ ఎక్సర్సైజ్ అండ్ యోగా, మెడిటేషన్ ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వీళ్ళ బాడీ ఫిట్ గా ఉంటది, న్యాచురల్లీ వెయిట్ అనేది తగ్గుతారు. ఇదొకటి. ఇంకొకటి వచ్చేసి స్వీట్స్ బంద్ చేయమని చెప్తాను. స్వీట్స్ కావాలి అంటే ఫ్రూట్ కూడా మనకి ప్రతి ఒక్క పండ్లలో షుగర్ అనేది ఉంటది, మనకి గ్లూకోజ్ లెవెల్స్ హెవీగానే ఉంటాయి. సో ఫ్రూట్స్ తినమని చెప్తాను. ఇవి న్యాచురల్ గా వచ్చేటివి అండ్ దీని వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. బట్ డయాబెటిక్ పేషెంట్స్ మాత్రం బనానా, సమ్ ఫ్రూట్స్ ఉంటాయి, అవి స్టాప్ చేయమని చెప్తాను. మిగిలిన ఫ్రూట్స్ తినొచ్చు, గోవా యాపిల్, ఇవన్నీ బ్లాక్ గ్రేప్స్ ఇవన్నీ. సో ఇవి. అండ్ కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అటువంటి వాళ్ళు ఏంటి అని అంటే జింజర్, లైక్ పిప్పళ్ళ పొడి ఇటువంటివి తీసుకోవద్దని చెప్తాను. సో ఏంటి అంటే ఒక్కొక్క పర్సన్ ని బట్టి ఒక్కొక్క డ్రింక్ అనేది ఉంటది, వాళ్ళకి ఏది సూట్ అవుతుంది, ఆ పేషెంట్ కి ఉన్న హెల్త్ ని, లైక్ హెల్త్ డిసీజ్ ని బట్టి మనం ఆ పేషెంట్ డైట్ అనేది ఉంటది. ఇంకొకటి, ఏ హెల్త్ ఇష్యూ లేకపోయినా కూడా ఎర్లీ మార్నింగ్ జీలకర్ర హాట్ వాటర్ లో జీలకర్ర చక్కగా వేసేసుకొని బాయిల్ చేసుకొని తాగినా కూడా కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి, కొంతమందికి ఫీవర్ వచ్చే పేషెంట్స్ కూడా ఉన్నారు. అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఎర్లీ మార్నింగ్ ఈ హాట్ వాటర్ కి వాళ్ళ బాడీ అనేది అలవాటు పడలేదు. ఇప్పుడు కొత్తగా మనం హాట్ వాటర్ తాగని చెప్తే సో వాళ్ళ బాడీ యాక్సెప్ట్ చేయలేదు. సో అటువంటప్పుడు ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ 1 లీటర్, 1/2 లీటర్ హాట్ వాటర్ తాగడం కన్నా ఒక చిన్న కప్పు, లైక్ మన టీ కప్స్ ఉంటాయి కదా, వైట్ కప్స్, ఇంత చిన్న టీ కప్ హాట్ వాటర్
తాగమని చెప్తాను. ఎందుకు అంటే డే బై డే వాళ్ళు క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒక్కసారిగా ఇస్తే వాళ్ళకి మళ్ళీ అదర్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటది. కొంతమంది గ్యాస్ట్రిక్ ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది. అది ఒక్కొక్క పేషెంట్ బాడీ ఒక్కొక్క దానికి అలవాటు పడి ఉంటది. సో వాళ్ళ బాడీని బట్టి అండ్ వాళ్ళ హైట్ వెయిట్ ని బట్టి ఈ డైట్ అనేది ఉంటది. అయితే ఏ బ్రేక్ఫాస్ట్ చేయకుండా అందరికి ఉపయోగపడే డైట్ ఇది. ఈ ఇప్పుడు ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డైట్ ఒక్కటే చెప్తాను. లైక్ అదేంటి అంటే ఎర్లీ మార్నింగ్ తాగగలిగిన వాళ్ళైతేనేమో హాట్ వాటర్ తాగమని చెప్తాను. సో తాగలేని వాళ్ళైతే లైక్ ఇప్పుడు నేను చెప్పే జ్యూస్ తాగమని చెప్తాను. ఏంటి అనంటే మనకి నంబర్ ఆఫ్ నట్స్ ఉన్నాయి. నట్స్ మనకి గుడ్ ప్రోటీన్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్. సో లైక్ ఫ్లాక్స్ సీడ్స్ అని చెప్పి, చియా సీడ్స్ అని చెప్పి చాలా ఉన్నాయి. అండ్ పంకిన్ సీడ్స్ అన్ని సీడ్స్ కలిపినవి ఒక పిరికెడు. అండ్ బాదం, పిస్తా, కాజు, వాల్నట్స్, బ్లాక్ గ్రేప్స్ అండ్ ఖర్జూరాలు ఉంటాయి కదా. సో ఇవన్నీ కలిపినవి చక్కగా క్లీన్ చేసేసుకొని మొత్తం ఇవన్నీ నానిన తరువాత చక్కగా మొత్తం మిక్స్ చేసేసి, మిక్సీ చేసిన తరువాత ఒక 1/2 లీటర్ వాటర్ ఉంటది కదా, 1/2 లీటర్ వాటర్ లో ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ హనీ వేసేసుకొని ఈ పేస్ట్ ని ఆ వాటర్ లో చక్కగా కలిపేసేసుకొని తాగినట్లయితే మనకి స్టమక్ తక్కువ క్వాంటిటీలోనే హెవీ ప్రోటీన్, ఫైబర్ అనిపిస్తుంది. స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ వస్తది. అండ్ ఇందులో మనం హాట్ వాటర్, హనీ కూడా యాడ్ చేసాం కాబట్టి హాట్ వాటర్ ఎర్లీ మార్నింగ్ మేము తాగలేము అనుకునే వాళ్ళకి ఇది ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ డైజెషన్ కూడా ఫాస్ట్ గా అవుతుంది. ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ ని ఎర్లీ మార్నింగ్ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఫ్యాట్ లాస్ అవుతారు. అదే విధంగా వీళ్ళకి తక్కువ క్వాంటిటీలో హెవీ ప్రోటీన్ వస్తుంది, వెయిట్ కూడా గెయిన్ అవ్వరు, మంచి ఎనర్జీగా కూడా ఉంటారు వీళ్ళు. సో డైట్ లో ఇది తీసుకుంటే సరిపోతుంది అంటారా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు ఇది ఎనఫ్. ఆడియన్స్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు చూసేవాళ్ళు. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి హెవీ క్వాంటిటీ కర్రీ. మనం ఏంటంటే ఇంత రైస్ ఇంత కర్రీ తీసుకుంటాము, అలా కాకుండా ఈక్వల్ క్వాంటిటీ రైస్ అండ్ ఈక్వల్ క్వాంటిటీ కర్రీ. మీరు ఏదైనా తినండి, రెండు ఈక్వల్ గా ఉండేటట్టు యాడ్ చేసుకోండి. అండ్ నైట్ డిన్నర్ వచ్చేసి 6:30 or 7 లోపులోనే క్లోజ్ చేయాలి. ఈ టైం పీరియడ్ లో క్లోజ్ చేస్తే మీరు 9-10 కి నిద్రపోతారు కదా, ఆ టైం కల్లా అదంతా అడ్జస్ట్ అవుతుంది మన బాడీలో. అండ్ దానితో పాటు నైట్ డిన్నర్ అనేది లైట్ గా తీసుకోవడం మంచిది. లైక్ ఏదో మనం బాయిల్డ్ ఎగ్స్ లేదంటే బాయిల్డ్ వెజిటబుల్స్ లేదంటే మనకి మొక్కజొన్న గింజలు అవి ఉంటాయి కదా, సో ఉడకబెట్టినవి ఏదో ఒకటి ఇలాంటివి తీసుకుంటే అది కూడా లైట్ గా, హెవీగా కాదు. ఇన్ని మొక్కజొన్న విత్తనాలు తినమని చెప్పను నేను. ఒక కప్పు, చిన్న కప్పు తీసుకుంటే ఎనఫ్. లేదు అంటే ఒక 2 or 3 బాయిల్డ్ ఎగ్స్ తీసేసుకొని ఒక చక్కటి ఆర్గానిక్ మిల్క్ ఒక గ్లాస్ తాగితే చాలు, సరిపోయింది. రైట్ అండ్ థ్యాంక్ యూ.